హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే పాకం పట్టే పని లేకుండా తీపి గారె ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనం పప్పు నానబెట్టుకోవాలండి. 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగ పప్పు దీంతోపాటు మనం బియ్యం కూడా నానబెట్టుకోవాలి. కొన్ని బియ్యం అనమాట, జస్ట్ ఒక పిడికెడు బియ్యం కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ రెండింటిని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో వేసుకొని, మిక్సీ ఉన్నా సరే మిక్సీలో వేసుకోండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇది కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత పప్పు, తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మనం పిండి రుబ్బుకుని ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఏ విధంగా రావాలనేది. చూసారు కదా, ఇలా మొత్తం నురుగులాగా మంచిగా గ్రైండ్ అయిపోవాలి. ఇప్పుడు మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకుందాం. మిగతా పిండి ఏంటంటే నేను ఇడ్లీ కోసం అని చేశానండి. కొంచెం దీనికి చేసి పక్కన పెట్టుకుంటాను, మిగతాది ఇడ్లీకి యూస్ చేసుకుంటాను. అది ఇప్పుడు మనం పిండి తీసుకొని బౌల్లో వేసుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు షుగర్, లేదా పటికి బెల్లం అయినా సరే. 1 కప్పు షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా ఇది ఎక్కడా కూడా మనకి షుగర్ అనేది లేకుండా మంచిగా ఇట్లా పౌడర్ లాగా చేసుకొని, ఇప్పుడైతే మనం ఏదైతే మన మినప్పిండి రెడీ చేసుకున్నామో ఆ పిండిలో ఇది వేసుకోవాలన్నమాట. ఎక్కడ సాల్ట్ కూడా వేయకూడదు దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ కానీ సాల్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ తగలకుండా మంచిగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అయింది అనుకుంటే మీరు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను చూసారా, 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కూడా పిండి, ఆ షుగర్ పౌడరు అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా లూజ్గా ఉంది, వస్తాయో రావా అనుకోవద్దండి. నేను వేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. చేత్తో డైరెక్ట్ వేసుకోవడం రాని వాళ్ళు ఇలాగా ప్లేట్ పైన వాటర్ అప్లై చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలాగా చక్కగా నీట్గా వేసేసుకుంటే కూడా మంచిగా వస్తాయండి. ఎందుకంటే మనం మినప్పిండి బాగా స్మూత్గా రుబ్బుకున్నాం కాబట్టి కొంచెం కష్టమవుతుంది, ఏం కాదు. చూసారు కదా ఎంత మంచిగా పొంగినాయో. చక్కగా ఇలా మంచిగా పొంగుతాయండి. ఎక్కడ మనం సోడా కూడా యూస్ చేయని అవసరం లేదు. చూసారు కదా, మీరు డైరెక్ట్గా అలా తింటానంటే అలా తీసేసుకోవచ్చు. లేదు అంటే మనం దీన్నంతా కూడా ఎక్సెస్ ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో అదంతా కూడా పిండి వేసుకోవచ్చు. ఇలాగ స్పూన్తో ఇలా నొక్కేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇవి చల్లారిన తర్వాత చాలా బాగుంటాయండి. చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మైల్డ్ స్వీట్ తోటి పాకం పట్ట పని లేకుండా చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సింపుల్ కూడా. అలానే లైక్ చేయండి.